టీడీపీని ముంచినట్టుగానే కాంగ్రెస్ని కూడా ముంచుతారంటారు, మీరేం తెలుస్తారంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ముంచేదేంది, ఆల్రెడీ మునిగే ఉండే. ఆల్రెడీ చాలా ఘోరాతిఘోరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడైతే సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేస్తారేమో, తల్లికి రుణం తీర్చుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉండే అప్పుడు. కానీ తర్వాత జరిగినటువంటి సందర్భాలు, దాన్ని కేసీఆర్ చేసినటువంటి జిమ్మికులకు దానికి దీనికి అవి ఇబ్బందులు పాలే ప్రజలు వారికి నమ్మకంగా ఓట్లు వేయడం జరిగింది తప్ప, ఆ రోజు నుండి కూడా 2014 నుండి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా డౌన్ఫాల్ అయింది. అది వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని మాట్లాడడం కరెక్ట్. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీని డీల్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. అప్పుడు కూడా అసమ్మతి గలం ఇప్పించింది వాళ్ళే. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. ఆయన కోటు వేసుకుంటే కోటును కూడా గంగారెద్దులో వేసుకున్నట్టు వేసుకుంటాడు, ఆయన ఎంపీసీసీ ప్రెసిడెంట్ అని చిల్లరగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీని, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంత అవహేళన మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా 1 year కిందట రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనను కూడా ఎందుకు అనలేకపోతాడు? తప్పకుండా అంటాడు. ఎందుకంటే అలాంటి నేచరే. ఇప్పుడు మనిషికి వ్యాపారం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలు పనికిరాడు కనుక అలాంటి పనికిరాని వ్యక్తి తప్పు నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ లేపుతున్నాడు తప్ప అదంత నిజం కాదు.